నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, దళిత సంఘాలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థలం వివాదంపై పాత బిట్రగుంటకు చెందిన వాకా మహేష్ రెడ్డి అనే వ్యక్తి దళిత మహిళ కొండమ్మపై వారం రోజులు క్రితం దాడి చేస్తే పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత నాయకులు డీఎస్పీ కార్యాలయం సమీపంలో రోడ్డుపై బైఠాయించి కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వారికి నచ్చచెప్పడంతో ధర్నా విరమించుకున్నారు. డీఎస్పీ గారు డీఎస్పీ గారు డీఎస్పీ గారు వాకా మహేష్ రెడ్డిని వెంటనే దళిత మహిళపై దాడి చేసిన వాకా మహేష్ రెడ్డిని వెంటనే దళిత మహిళపై దాడి చేసిన వాకా మహేష్ రెడ్డిని వెంటనే దళితుల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి మాదిగల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి మాదిగల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి పోలీసుల నిర్లక్ష్య వైఖరి మాదిగల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి మాదిగల పట్ల డీఎస్పీ నిర్లక్ష్య వైఖరి వాకా మహేష్ రెడ్డిని వెంటనే వాకా మహేష్ రెడ్డిని వెంటనే డీఎస్పీ గారు బయటికి రావాలి డీఎస్పీ గారు బయటికి రావాలి డీఎస్పీ గారు బయటికి రావాలి డీఎస్పీ గారు బయటికి రావాలి బయటికి రావాలి బయటికి రావాలి బయటికి రావాలి బయటికి రావాలి డీఎస్పీ నిర్లక్ష్య వైఖరి వాకా మహేష్ రెడ్డిని వెంటనే వాకా మహేష్ రెడ్డిని వెంటనే మాదిగల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి మాదిగల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి. నా పేరు పండిట్ అంబేద్కర్ మాదిగా. నేడు పాత పెట్టగుంటలో గోగోర మండల పాత పెట్టగుంటలో బొడ్డు కొండంపై అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై వాకా మహేష్ రెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నేడు ఎంఆర్పీఎస్ మాజీ నేత మందాక్షి గారి నాయకత్వంలో మా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే పాలకులు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరును చూస్తా ఉంటే పాలకులకి తొత్తులుగా మారినటువంటి పోలీస్ అధికారులు ఏదైతే పొట్టు కొండంపై వారి కుటుంబ సభ్యుల మీద దాడి జరిగితే గత 19వ తారీఖు కేసు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే ఎందుకు పోలీస్ అధికారులు నిజంగా చెప్పాలంటే మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? అదేవిధంగా ఈ విషయంపై పలు దఫాలుగా ఎస్ఐ గారిని అదేవిధంగా స్థానిక డిఎస్పీ గారిని అడుగుతా ఉంటే మాకేం సంబంధం లేదు అయి ఉన్నది కాదు చెప్పాలన్నప్పుడు మీరు ఏదైతే ఏ అధికారంతో మీరు నిన్న పాత పెట్టకుంటుని మీరు డిఎస్పీ గారు ఎందుకు పర్యవేక్షించారో అదేవిధంగా ఆర్డీఓ గారు ఎందుకు పర్యవేక్షించారో జరిగిన మాదిగ మహిళలపై దాడి జరిగితే వాళ్ళకి అండగా నిలవాల్సిన మీరు వాకా మహేష్ రెడ్డికి కొత్తగా మారి పోలీస్ వ్యవస్థకి మద్దతు ఇస్తా ఉన్నారు. మీలాంటి అధికారులు ఉన్న వాళ్ళే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్యాయం జరుగుతా ఉందని ఒక్కసారి జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు మేడం గారు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చొరవ చూపండి. మాదిగ మహిళలకి ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉంటే మేము రోడ్డుకి ఎండనక వాడనక ఈ విధంగా ధర్నాలు చేస్తా ఉంటే ఒక అధికార సీట్లో ఉన్న మీరు ఎందుకు స్పందించడం లేదో ఎస్పీ గారు దీనికి సమాధానం చెప్పాలా? ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పి మరొక మారి తేట తెలమైందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.